పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కదలి రమ్ము వేగమే రమ్ము మాదరిచే రమ్ము. మీ అందరినీ పెంతెకోస్తు పండుగ సందర్భంగా జరుగుతున్న నవదిన ప్రార్థనలో 3వ రోజు ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. పెంటారెడ్డి బాలరెడ్డి ఇన్నాసమ్మ కుటుంబం దేవునికి కృతజ్ఞతగా పెంటారెడ్డి ప్రణయ్కి మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ప్రదీప్తి ఎంసెట్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా మరియు కోరుకున్న కోర్సు వచ్చేలాగున కుటుంబ సభ్యుల ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాద కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జడ్డు ప్రతాప్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉన్న ప్రతాప్ రెడ్డిపై వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్న ప్రతాప్ రెడ్డి సుశీలపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నిన్నటి దినం జన్మదినం కొనియాడినటువంటి ప్రతాప్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే వివాహ వార్షికోత్సవం కొనియాడినటువంటి ప్రతాప్ రెడ్డి సుశీల హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లుల యొక్క మహోత్సవం కొనియాడుతూ ఉన్నాం. అనేక మంది తల్లుల యొక్క త్యాగమే ఈరోజు మనం ఇలా ఉన్నాం. అందువలన తల్లులందరికీ నా తరఫున, సెంటర్ తరఫున, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ తరఫున తల్లుల మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఆల్ ద మదర్స్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ బై గివింగ్ బర్త్ టు ద పీపుల్, టేకింగ్ కేర్ ఆఫ్ దమ్ అండ్ ఈవెన్ టుడే లవ్వింగ్ దమ్. హ్యాపీ మదర్స్ డే ఆల్ ఆఫ్ యూ. అలాగే నా విషయంలో, మీ విషయంలో డాక్టర్స్తో సమానంగా పనిచేసినటువంటి వ్యక్తులు నర్సెస్, వారందరూ కూడా చాలా కాయకష్టం చేసి కొన్నిసార్లు రేయం పగలు పోరాడి మన ప్రాణమును దక్కించారు. వారందరినీ ప్రతి జ్ఞాపకం చేసుకునే గొప్ప దినం ఇది. ఈరోజు నర్సెస్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఆన్ మై బిహాఫ్ ఫర్ ఆల్ ద హెల్ప్ దట్ యూ హెండర్ టు దిస్ సెంటర్ ఆల్సో, హెల్పింగ్ అస్ ఇన్ సో మెనీ వేస్, ఆల్ ద నర్సెస్. హ్యాపీ నర్సెస్ డే టు ఆల్ ఆఫ్ యూ for all the beautiful services you do all over the world. May God bless you. Happy Manasses Day to you. అలాగే తుమ్మ బాలరెడ్డి శోభారాణి కుటుంబం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రోషన్ రెడ్డి రియాల వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ, యువకులందరినీ ప్రభుకు ప్రత్యేకంగా ఆశీర్వదించాలని, నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి ఉద్దేశములు ఈ 9 రోజుల లోపల నెరవేరాలని ప్రభుని ఆశతో ప్రార్థించుకుంటూ భక్తితో కరుణ జపమాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళిబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా దిగివచ్చి వారు కూర్చుండి ఉండిన ఇల్లు అంతయు నింపెను. ఈరోజు కూడా మీరు కూర్చున్న ఇల్లు, పడుకునే ఇల్లు, నడుస్తున్న ఇల్లు, మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి ఇల్లు అదే ఆత్మతో నింపబడును గాక. ఆమేన్. Acts of the Apostles chapter 2 verse 2. And suddenly there was a heavy wind, rushing wind like that, and it came and filled the whole house. Your whole house, every room, every utensil, every place where you are residing at home, be filled with the power of the Holy Spirit. Amen. నిర్గమకాండం 18వ అధ్యాయం 18-19 వచనం. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగివచ్చుటచే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అందయు దద్దరిల్లను. మోషే మాట్లాడాను. దేవుడు అతనికి ఉరుములతో సమాధానమిచ్చాను. ఆ రోజులో ఉరుములు మెరుపుడులాగా దేవుడు మాట్లాడేవాడు. ఈ రోజుల్లో అదే దేవుడు జాలితో మాట్లాడే దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మన మీద ఎంత జాలి. ఎస్, హీ కమ్స్ లైక్ ఎ థండర్. హీ స్పోక్ టు మోసెస్ అండ్ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఆన్ ద మౌంట్ సైనాయ్. Shall we pray together and sing? Yes, Exodus 19, 18 and 19 we sing together. ప్రార్థమా. పావనాత్ముడా, ప్రియ పావనాత్ముడా, మోషే కోసం దిగి వచ్చినట్టు మా ఇంటిలో దిగిరమ్ము. ఆమేన్. పావనాత్ముడా, ప్రియ పావనాత్ముడా, కదలిరమ్ము, వేగమిరమ్ము, మాదరి చేరరమ్ము. పావనాత్ముడా, ప్రియ పావనాత్ముడా, కదలిరమ్ము, వేగమిరమ్ము, మాదరి చేరరమ్ము. సీనాయి శిఖరమునా దిగిన సర్వేశ్వరా, సీనాయి శిఖరమునా దిగిన సర్వేశ్వరా, ఆత్మదాగం తీర్చగరమ్ము, మా హృదయమందు ఆత్మదాగం
దాహం తీర్చగరమ్మో మా హృదయమందు. కదలిరమ్ము వేగమిరమ్ము మాదరి చేరమ్ము. సీనాయి కొండ మీద మనందరినీ కూడా అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు నింపాలని ప్రభుని ప్రార్థిద్దాం. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరికీ దేవుడు గిఫ్ట్స్ ఇస్తాడు, వరములు. ఎవ్రీబడి గాడ్ డిస్ట్రిబ్యూట్స్ ద గిఫ్ట్స్. ఒక్క వరం మీద నమ్మదగిన వ్యక్తిగా ఉంటే రెండవ గిఫ్ట్ కూడా ఆపరేట్ చేసేటట్టు చేస్తాడు. నమ్మదగిన తనం నీ వరములకు ఒక రహస్యం. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ విత్ వన్ గిఫ్ట్ హీ విల్ యాడ్ గిఫ్ట్స్ టు యూ. 1 కొరింథీ 12వ అధ్యాయం 4-11. ఆధ్యాత్మికగు వరములు అనేకములు ఉన్నవి, కానీ వాడిని ఒసగు ఆత్మ ఒకడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన ఒసగుచున్నాడు. 1 Corinthians chapter 12 verse 4 and verse 11. The Lord gives many gifts, and the giver of gifts is the Holy Spirit. That's why we are praying for the Holy Spirit and His gifts. According to what He likes, He distributes to people. If you are faithful, you will keep adding gifts after gifts before we die. Some of us may receive all the gifts also. ఎఫెసీ 4వ అధ్యాయం 11వ వచనం. సైతాను టకరిచిత్తులను ఎదుర్కొనుటకై దేవుడు ఒసగు సర్వాంగ కవచమును ధరింపుము అని పౌలు మనకు ఆదేశిస్తున్నాడు. ఇన్ ఆర్డర్ టు వర్క్ అగెయిన్స్ట్ ఆల్ ద ట్రిక్ ఆఫ్ సేటన్, వేర్ ద వెపన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. ఎఫెసియన్స్ 4:11. ఒకవైపు దుష్టాత్మ, ఇంకొక సైడు పరిశుద్ధాత్మ పోరాటం. అందుకే ఆత్మ కోసం మనం ప్రార్థిస్తున్నాం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఆత్మా వరములతో మమ్మును దృఢపరచు. ఆత్మా వరములతో
గెల్వను ఆత్మతో నింపు లోకపు శత్రువులు ఎదిరించి గెల్వను ఆత్మతో నింపు కదలిరమ్ము వేగమిరమ్ము మాదరి చేరరమ్ము. వరముల కోసం లోకశక్తులను ఎదిరించే బలం కోసం ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గడిచిన గుర్తులో ఒకవేళ చెక్ చేసుకోండి. కవచం గురించి ఎఫెసీ 4:11 అన్నాను, ఎఫెసీ 6:11 అని గుర్తుంచుకోండి, ప్రార్థన చేసుకోండి. In the past decade, I said Ephesians 4:11 about the armor of God. You can check in the Bible, Ephesians chapter 6:11, maybe you can correct it. మూడో గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 13వ వచనం. రోమన్స్ చాప్టర్ 15 verse 13. మీ నిరీక్షణకు మూలమగు దేవుడు ఆయన యందలి విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందమును సమాధానమును కలిగించునుగాక. Amen. Yes, the one whom you wait on, that God, may He, as you keep your trust in Him, may He give you fullness of joy and Amen. peace. May it become yours. Amen. Romans 15:13. పవిత్రాత్మ ప్రభావము మీ నిరీక్షణను అభివృద్ధి చెందునుగాక. Amen. As you keep expecting the Holy Spirit, may the Holy Spirit make you to develop in that spirit. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, రోగ బాధలు రోదన వేదనలందు సౌఖ్యం శాంతి వరములనిచ్చి మమ్మ అభిషేకించుము. Amen. Amen. రోగ బాధలందు రోదన వేళలందు రోగ బాధలందు రోదన వేళలందు సౌఖ్యము శాంతియు వరములనిచ్చి మమ్మును అభిషేకించు.
సౌఖ్యము శాంతి వరములనిచ్చి మమ్మును అభిషేకించు. కదలి రమ్ము వేగమి రమ్ము వేచి ఉన్నామయ్యా. మూడవ రోజు నవదన ప్రార్థనలో వేచి ఉన్న కార్యములన్నీ జరుగునుగా. Amen. Everything you are waiting for in this third day of novena, may the Lord do it for you. Amen. ఈ లింక్ అందరికీ పంపండి. ఆదివారం అని ఇప్పుడే పూజలో పాల్గొన్నామని అనుకుంటారు జనాలు. నవదన ప్రార్థన ఇది. Maybe some people will think just now we attended Sunday service. It is a novena prayer, third day. Kindly send a link and help the people to receive these blessings. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చూడండి, ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా సాగిపోతుంది అంటే దేవుని కరుణ కురిపిస్తూ ఉంది. అలాగే ఈ నవదన ప్రార్థన ద్వారా ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది. ఈ 9 రోజుల లోపల 2 కలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కరుణ ప్రవహిస్తుంది, దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది. 2 things are happening this 9 days. One side, non-stop, never ending, the mercy of God keeps on flowing and flowing and overflowing. Another side, the Holy Spirit is poured upon us. We are preparing such a beautiful day. ఇది 2 సంగమం అవుతాయి. When these 2 mingle together, what all blessings can happen. That is why we have in the morning mass, afternoon a special prayer to the Holy Spirit, a song like that. మార్నింగ్లో నవదిన ప్రార్థన చదువుతున్నారు, ఆఫ్టర్నూన్ పాట ద్వారా నవదిన ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాం. రండి, మనమందరం కలిసి ఈ రెండింటికి మధ్యలో మనల్ని దేవుడు ఉంచి కాపాడమని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును జరుగుతున్న ప్రతి పనిని
జరుగుతున్న ప్రతి పనిని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారు అందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగా సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తు ఆదికాండం 1:2 జెనసిస్ చాప్టర్ 1:2. ఆనాడు భూమికి ఒక ఆకారం లేదు, అది శూన్యముగా ఉంది. మేబీ మన పరిస్థితులు అలాగే ఉందేమో, శూన్యముగా ఎడారిలాగా ఆకారం లేదు. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండేది. దేవుని ఆత్మ నీటిపై గుండ్రంగా తిరుగాడుచుండెను. ఆత్మ వచ్చినప్పుడు, వెలుగు వచ్చినప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయిందంట. అలాగే 9 రోజుల లోపల శూన్యముగా ఉన్న మీ కుటుంబాలు కావచ్చు, పిల్లల వరం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు, పిల్లల విషయంలో కొన్ని జరగట్లేదు, ఆకారం లేదు, మీ కుటుంబానికి అందం లేదు, శూన్యముగా ఉన్నది. అక్కడ దేవుడు ఆత్మ వచ్చి అన్నిటినీ నూతనీకరించే నవదిన ప్రార్థనగా ఈ ప్రార్థన మారునుగాక. Amen. Lord, in Genesis chapter 1:2, the whole creation looked like void, but you send the Holy Spirit upon that void-like situation, and the Holy Spirit hovered over that place, particular situation. Whole situation changed. Same thing may it happen all over our families, Amen. our country, Amen. nation, world at large. Amen. ప్రార్థనతో పాడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. శూన్యమైన లోకములో ఆకారం లేని లోకములో, శూన్యమైన లోకములో ఆకారం లేని లోకములో, గుండ్రంగా తిరిగిన ఆత్మ రూపాన్ని ఇచ్చిన ఆత్మ మా బ్రతుకును మలచుమయా. గుండ్రంగా తిరిగిన ఆత్మరూపాన్ని ఇచ్చిన ఆత్మ మా బ్రతుకును మలచుమయా. రమ్ము వేగమే రమ్ము మా పరిస్థితులను మార్చుమయా. పాడినవన్నీ జరగాలని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగానే నేను స్పాన్సర్షిప్లో చదివి వినిపించినట్టు ఈరోజు మనము తల్లుల మహోత్సవం కొనియాడుతూ ఉన్నాం. తల్లుల త్యాగమే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. అమ్మను కన్నీటితో జ్ఞాపకం చేసుకునే గొప్ప దినం ఇది. తల్లులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద మదర్స్. ఆల్సో నర్సెస్ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు. నర్సెస్ అందరూ కూడా చాలా త్యాగపూరితంగా మీ పని చేస్తున్నారు. చాలామంది ప్రాణం ఈరోజు మీరు కాపాడారు. హ్యాపీ నర్సెస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ త్యాగంను ప్రభు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సోల ఆశీర్వాదములకు ముందుగా దయచేసి వారమంతా ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. కరెక్ట్గా ఒక వారం ఉంది. నెక్స్ట్ వీక్ ఈ టైం కల్లా మనము పవిత్ర ఆత్మ పెంతెకోస్తు పండుగను, అంటే ఈ సెంటర్ పండుగను కొనియాడుతున్నాం. నిన్నటి రోజు చెప్పినట్టు అనేక మంది మీరు మేరలు పొందుకున్నారు. ప్రతి ఒక్కరిని అడిగినా ఏదో ఒక సాక్ష్యం చెప్తారు ఈ సెంటర్ ద్వారా. అందువలన నిజంగా మీరు సెంటర్ని ప్రేమిస్తే మీరు కుటుంబ సమేతంగా వచ్చే ఆదివారం ఇక్కడ ఉండాలి. అది మీ సెంటర్. మీరు అనేక మేరలు పొందుకున్నారు. ఒక్కరోజు ప్రభు అడుగుతున్నాడు మిమ్మల్ని. థ్యాంక్స్ చెప్పండి వచ్చి. ఎందుకంటే ఈ సెంటర్ పండుగ, ఇది పవిత్రాత్మ పండుగ, సెంటర్ పండుగ, పెంతెకోస్తు పండుగ. So many of you, as I told you yesterday, received innumerable blessings. You need to come and thank the Lord like that one leper came back to thank for this wonderful center which is celebrating the feast of the center, Pentecost feast. Come as a family, be with us. Let's pray as we are singing this. May everything be transformed, transfigured to into a situation of blessing for you. పాట పాడుతున్నాం. ఇవన్నీ మార్పుగా మారాలని ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. నిన్నటి రోజు ఒక వ్యక్తి, తమిళ వండకానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి నాతో ఇట్లా అంటున్నాడు. తమిళ వండకానికి రాలేదు, తమిళ వండకానికి నేను పరుగుడు వెళుతున్నాను స్వస్థత ప్రార్థనకి. అప్పుడు వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి నా చేతిలో కానుకను పెట్టాడు. ఫాదర్, మీరు మీ కలర్ ఇప్పుడు ఎట్లా మారిపోయిందని ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. ఎందుకన్నాడు? ఈ కేమ్ రన్నింగ్ గివింగ్ మీ అన్ ఆఫరింగ్ as I was rushing for the healing service, a person from Guntur, and he told me there are dark spots on your face. Now I understand, he said. I said, why? అని చెప్తున్నాడు. నేను లెక్చర్గా ఈ చిన్న వయసులో లెక్చర్ ఇవ్వటానికి నన్ను పిలిచారు, దాని నుంచి ఈ కానుక అన్నాడు. అవును అని చెప్తే అని చెప్తున్నాడు, సడన్గా కెమెరా పెట్టారు, పద లైట్ పెట్టారు. ఆ ఒక్క కొంతసేపటికి నేను తట్టుకోలేకపోయాను. 1100 రోజులు మీ ముందు ఆ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఫాదర్, ఆ కెమెరా ముందు నిలబడాలని భయం వేసింది. కానీ మీరు చెప్తున్నటువంటి వాక్యము అది నాకు బలపరచి చక్కగా చేశాను ఫాదర్. దాని నుంచి కానుకనిచ్చాడు. సాక్ష్యాలు. ఎస్, యూ మే బి లూసింగ్ యువర్ కలర్, బట్ యూ విల్ స్టార్ట్ గ్రోయింగ్ విత్ ద హోలీ స్పిరిట్స్ అనాయింటింగ్. డోంట్ వరీ అబౌట్ వాట్ హ్యాపన్స్ టు యూ, but keep growing, make others to grow. That's the target with which 1 Samuel 16:11 and 13, సామువేలు నీ కుమారులు అందరూ వేరేనా అని ఎప్పుడైతే సామువేలు మరి ఈసాయిని అడిగాడో, ఈసాయిని అడిగినప్పుడు అతడు కడగొట్టువాడు ఒక్కడు ఉన్నాడు, అతడు పొలమున గొర్రెలు కాచుతున్నాడు అని చెప్తున్నాడు. కడబట్టివాడు అంటే లాస్ట్ fellow, one fellow is there, choker of fellow is there, but God chose him because he was willing to lose himself or take risk among the tigers and lions to save the sheep. ఆయన రిస్క్ తీసుకున్నాడు. అంటే పులి సింహం వచ్చినప్పుడు గొర్రెలను కాపాడటానికి రిస్క్ తీసుకున్న వాళ్ళని ప్రజల కోసం, కుటుంబం కోసం దేవుడు మిమ్మల్ని అభిషేకించి బాగుగా వాడుకుంటాడు. అది ఒక రహస్యం. అందుకే ప్రభు చెప్పాడు కీర్తన 89:20లో, నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించి తిని. ఐ చోస్ మై సర్వెంట్ డేవిడ్
అండ్ అనాయింటెడ్ హిమ్ విత్ ఆయిల్ అండ్ బ్లెస్డ్ హిమ్. సామ్ 89:20. మిమ్మల్ని కూడా దేవుడు మీరు పడుతున్న బాధల మధ్యలో నలిగిపోయి మీ కుటుంబాన్ని కట్టే విషయంలో, చాలామంది పరిచర్య విషయంలో దేవుడు నెక్స్ట్ లెవెల్కి చేర్చబోతున్నాడు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. దీన్ని తమిళంలో కూడా చివరిగా పాడి ముగిస్తాం. గొర్రెల కాపరి దావీదును రాజుగా మార్చితివే, గొర్రెల కాపరి దావీదును రాజుగా మార్చితివే, ఉన్నతమైన ఆత్మతో నింపి ఉన్నత స్థితికి మమ్ములను చేర్చుమయా. ఉన్నతమైన ఆత్మతో నింపి ఉన్నత స్థితికి మమ్ములను చేర్చుమయా. ஆவியானவரே அன்பின் ஆவியானவரே இப்போ வாரும் இறங்கி வாரும் எங்கள் மத்தியிலே. பாவனாத்முடா పావనాత్ముడా ప్రియ పావనాత్ముడా అతని రమ్ము వేగమే రమ్ము వేగమే రమ్ము మూడవ రోజు నవదన ప్రార్థన. దయచేసి ఈ లింక్ను అందరికీ పంపండి. అందరూ పాల్గొని ఈ దీవెనలన్నీ సొంతం చేసుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనను స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మందిరంలో జరుగుతున్న పనులకు డొనేషన్ ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ ముడకంలో విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూన్ 3, 4 ఆదిలాబాద్లో జంట వెంకటారంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఎదురు చూస్తూ ఆత్మాభిషేకం కోసం వస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26 నుంచి 29 వరకు జరుగుతున్న స్వస్థత విడుదల మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆ ప్రార్థన నడిపించబోయే ఫాదర్ జోస్ వట్టేంకల్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా జీవితంలో ఈ బాధ ఉందని లైవ్ చాట్లో ప్రార్థన ద్వారా మరి ఫోన్ కాల్స్ ద్వారా అడిగే అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. 6 రోజులే ఉన్నాయి నవదన ప్రార్థనకు. పాల్గొనండి. తల వంచండి. ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థించండి.
దయగల తండ్రి అభిషేకను మళ్ళీ ఒకసారి పిలిచి ఆశీర్వదిస్తున్నందులకై నీకు స్తోత్రం తండ్రి. శ్రీలత అనేక రోజులుగా వేచి ఉన్న అద్భుత కార్యముల కోసం ఓపికను కోల్పోయింది. కానీ నీవు ఒకరోజు ఆమెను సాక్షిగా నిలబట్టి నా పేరే శ్రీలత ఫాదర్ పిలిచాడు అని చెప్పబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా హృదయరాజ్ అనే వ్యక్తిని దేవా నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. ఎడమ భుజాలపై ఉన్నటువంటి ఆ వేదనను తట్టుకోలేక చచ్చిపోలే అని అనుకుంటున్న ఒక స్త్రీని లేదు బ్రతుకుతావు దీవిస్తా అని పలికి బలపరచినందులకై స్తోత్రం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి పరిశుద్ధాత్మతో నింపి సాక్షులుగా మార్చునుగాక. May the Lord, Heavenly Father, Redeemer Jesus, Advocate Holy Spirit, bless you the name of the Father and the Son and the Holy Spirit. Amen. Kadali rammu, vegame rammu, పావనాత్ముడా. పాడినవన్నీ రోజు మీ ఇంటిలో జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.